హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ వ్లాగ్స్. ఇది కొంచెం అంత ఫార్మల్గా ఏం చేయట్లేదు, అండ్ లైటింగ్ కూడా ప్రాపర్గా ఉందో లేదో తెలియట్లేదు. ఆ, నేనైతే ఇలా సెల్ఫీ వీడియో తీసుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అయితే ఎందుకు తీసుకుంటున్నాను అని అంటే, ఇది రాజేష్ కోసం ఫోన్ ఆర్డర్ చేశాను అనమాట. యాపిల్ ఫోన్ నిన్న వచ్చింది. యాక్చువల్గా యాపిల్ ఫోన్ ఆర్డర్ చేసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది, మనకి డెలివరీ బాయ్ ఓపెన్ చేసి ఫోన్ డ్యామేజ్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసి ఇస్తారనమాట. అందుకే ఇది ఇలా ఓపెన్ అయిపోయింది. తను నిన్నంతా ఆఫీస్కి వెళ్ళాడు. తను వచ్చేసరికి నైట్ 11-12 అలా అవుతుంది అనమాట. సో నైట్ చూపించడానికి పాసిబుల్ అవ్వలేదు, తీసి దాచిపెట్టేశాను. సో ఇప్పుడు చూపిస్తాను, చూద్దాం తను ఎలా రియాక్ట్ అవుతాడో. అయితే నాకు తెలుసు తను ఎప్పటి నుంచో ఫోన్ తీసుకోవాలి అని అనుకుంటున్నాడు, ఎందుకంటే యూట్యూబ్ వీడియోస్ అన్నీ మోస్ట్లీ తన ఫోన్లోనే షూట్ చేస్తాము. ఇప్పుడు ఇది కూడా తన ఫోనే. తను హాల్లో కూర్చొని టీవీ చూస్తుంటే నాకు నీ ఫోన్తో పని ఉంది ఇవ్వు అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో ఎక్కువ వీడియోస్ తీయడం వల్ల స్టోరేజ్ ఫుల్ అయిపోయి తనకి ఫోన్ పర్సనల్గా యూజ్ చేసుకోలేకపోతున్నాడు. అండ్ అలాగే ఈ ఫోన్ తను వాడుతున్న ఫోన్ కూడా తీసుకొని చాలా డేస్ అయిపోయింది, అస్సలు మంచిగా లేదనమాట తనకి. అందుకని చెప్పేసి కొత్త ఫోన్ ఆర్డర్ చేశాను. ఇది యాక్చువల్గా లాస్ట్ ఇయరే పాపం తీసుకోవాల్సింది తన కోసం, కానీ లాస్ట్ ఇయర్ కొంచెం బడ్జెట్ ఇష్యూస్ వల్ల తీసుకోవడం పాసిబుల్ అవ్వలేదు. ఇంకా ఈసారి లేదు, ఎన్ని ఇష్యూస్ ఉన్నా తీసుకోవాలి తనకి ఫోను అని చెప్పేసి తీసుకున్నాను. నేను అడిగాను లాంగ్ బ్యాక్ ఐఫోన్ నాకు ఇప్పించు అని చెప్పి, బట్ అది పాసిబుల్ అవ్వట్లేదు. అండ్ దట్టు ఏదో ఐఫోన్ తను వాడుతున్నాడు అందుకే నేను వాడాలి అని తప్ప నాకు పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదనమాట. వీడియోస్ కోసం తప్ప నేను ఫోన్ అసలు ఎక్కువగా యూజ్ చేయను. మహా అయితే యూట్యూబ్ వీడియోస్ చూస్తాను, అది కూడా చాలా తక్కువ. నాకు ఇంట్లో పని, ఆఫీస్ పని, ఈ యూట్యూబ్ పని వీటితోనే సరిపోతుంది. ఫోన్ స్పెసిఫిక్గా యూజ్ చేసేంత టైం కూడా ఉండదు. సో ఏదో ఒకటి నాకు నడుస్తుంది, బట్ తనైతే చాలా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి తన కోసం ఇది ఆర్డర్ చేశాను. ఇప్పుడైతే తీసుకెళ్ళి తనకి చూపిద్దాము, ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాము. మోస్ట్లీ తనకు కొంచెం ఐడియా ఉంటుంది, లైక్ తీసుకున్నానేమో అని చెప్పేసి, బట్ స్టిల్ చూద్దాము ఎలా రియాక్ట్ అవుతాడో. బెడ్రూమ్లోంచి వస్తున్నాను, మైక్ పెట్టుకున్నాను కాబట్టి చిన్నగా మాట్లాడుతున్నాను. చూద్దాము. రాజు ఏం చేస్తున్నావు? చూడు ఒకసారి. ఎప్పుడు బుక్ చేసినవే? బుక్ చేసామన్నా. ఒక్క నిమిషం, నీ వాయిస్ వినిపించదేమో, ఇంకా మైక్ తీసుకో, నేను కొద్దిగా గట్టిగా మాట్లాడతాను కానీ. ఎప్పుడు బుక్ చేసినావు? కలర్ సూపర్ ఉంది కదా అసలు. ఇక్కడ చూపించు, బాగుంది కదా. స్క్రీన్ లో ఇక్కడ బ్లాక్ కలర్ లాగా కనిపిస్తుంది, బట్ కానీ బ్లూ షేడ్ వచ్చింది కదా, బ్లూ మంచి షేడ్ లో ఉంది, థిక్ బ్లూ టైప్ ఉంది. బాగుందా? సూపర్ ఉంది అసలు. యాక్చువల్గా మొత్తం ఓపెనింగ్ నీతో చేద్దాం అనుకున్నా, కానీ ఐఫోన్ వాళ్ళే ఓపెన్ చేసి ఇస్తారంట. లేదు మేడం, ఖచ్చితంగా మేమే ఓపెన్ చేసి చూడాలి అన్నారు. సో ఓపెన్ చేసి చూద్దాం. నేను కూడా ఓపెన్ చేయలే, మళ్ళీ ఎందుకు. డెలివరీ ఏజెంట్ ఎట్లయితే ఇచ్చాడో అట్లనే పెట్టినా. ఏది ఆన్లైన్ బుక్ చేసావా? ఫ్లిప్కార్ట్ ఆన్ చేయి. మరి చెప్పకూడదు, చెప్పలేదు. సర్ప్రైజ్ అంటే అట్లనే ఇస్తారు చెప్పకుండా. కాదు, నిన్ను 1 year బ్యాక్ అడిగిన ఐఫోన్, నువ్వు నాకు ఇప్పించావా? నా తీసుకో. చూసారా ఏమంటున్నాడో? అంటే ఇప్పుడు తన పాత ఐఫోన్ నేను తీసుకోవాలి, కొత్త ఐఫోన్ సార్ యూజ్ చేస్తారు అనమాట. ఏం చెప్తుంది? అరే అన్ని లాంగ్వేజెస్ లో ఏం చెప్తుంది? ఇందాక ఇంగ్లీష్ వచ్చింది, ఇందాక నమస్తేనే వచ్చింది. స్క్రీన్ కలర్ కూడా మస్తు వస్తుంది. ఓపెన్ అయింది. ఇంకా నాకు తెలిసి రాయేష్ ఒక 2-3 రోజులు నాతో మాట్లాడు అనుకుంటా. ఆ ఫోన్ సెటప్, ఆ ఫోన్ ప్రాసెసింగ్, అన్ని వీడియోస్ అప్లోడ్ చేసుకోవడం దీంతోనే సరిపోతుంది. ఇటు చూడు మంచికెళ్ళి. కాదేం మార్నింగ్ చెప్పిన అయిపో కదా, నాది ఆఫీస్ టైం, కరెక్ట్ ఆఫీస్ టైంకి ఇచ్చా. నేనేమనుకున్నా తెలుసా, ఫోన్ బుక్ చేస్తే నువ్వు ఎప్పటి నుంచి అడుగుతున్నావు కదా, నువ్వు తీసుకో అంటావేమో అనుకున్నా. కానీ కొంచెం కూడా సిగ్గులేకుండా పాత ఫోన్ తీసుకో అంటున్నావు చూడు. సెటప్ చేసుకున్నా ఫస్ట్ ఒకసారి చెప్పు, ఆర్ యూ హ్యాపీ ఆర్ నాట్, అండ్ మోడల్ నచ్చిందా, సూపర్ ఉంది అసలు. అండ్ నీకోసమే 256 GB ఆర్డర్ చేశాను, నీకు మెమరీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి. 256 నేను సేమ్ 128 అనుకున్నా. లేదు, 256
బట్ మోడల్ కొంచెం పాతది. మన ఇంట్లో ఎలాగో ఒక ఐఫోన్ ఉంది, అడాప్టర్ ఉంటది కాబట్టి అడాప్టర్ ఆఫ్ చేసుకోలేదు, ఓన్లీ అది ఒకటి దీంతో ఓన్లీ కేబుల్ ఒకటి ఇచ్చారు అంతేనా? మళ్ళీ అలా నాది ఉంది అడాప్టర్, కావాలంటే అది ఇంకోటి తీసుకోవచ్చులే అని చెప్పేసి. సో ఆర్ యూ హ్యాపీ? యా, సూపర్ హ్యాపీ. సూపర్. నేను కూడా సూపర్ హ్యాపీ. ఒక్క నిమిషం, ఫ్రెండ్ కెమెరా. హ్యాపీ? యా. ఇక్కడ నుంచి వీడియోస్ అన్ని కొత్త ఐఫోన్ నుంచి వస్తాయి అన్నమాట. అండ్ నాకైతే పాత ఐఫోన్ ఇస్తాడు, తప్పదు కదా, మనకు అలా అడ్జస్ట్ అయిపోతూ ఉండాలి మనం. అండ్ ఐఫోన్ కి తగినట్టుగానే పెద్దగా ఏదైనా బ్రాండ్ వేద్దాము. అదనమాట. రాయేష్ కి అయితే ఫోన్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇది బ్లాక్ లాగా కనిపిస్తుంది వీడియోలో, బట్ బయట అయితే ఇది నావీ బ్లూ, కొంచెం షేడ్, నావీ బ్లూ థిక్ షేడ్ ఉంది. మోస్ట్లీ thumbnail లో దీనికి మంచి సేమ్ కలర్ మంచి పిక్ యాడ్ చేయడానికి ట్రై చేస్తా, సో దట్ మీకు బాగా అర్థమవుతుంది ఏ కలర్ ఏంటి అని చెప్పేసి. మనం ఏదైనా కొనుక్కున్నాం కూడా మనకు కావాల్సిన వాళ్ళకి ఏదైనా ఇస్తే కొంచెం మనకి ఎక్కువ హ్యాపీ ఉంటుంది, వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉన్నా. అండ్ వాళ్ళ ఫేస్ మీద స్మైల్ ఇంకా కొంచెం ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది కదా. ఇది నేను రాయేష్ కోసం తీసుకున్న సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనేసి అనుకుంటున్నా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Monica Rayesh Vlogs. Thank you for watching. Bye bye.